మళ్ళీ ఫ్యాక్షన్ మొదలు పెడతా, 4 నెలల తర్వాత నా అసలు రూపం చూపిస్తా అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ బ్రదర్స్కి వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో అసలు మళ్ళీ నిజంగా ఆయన ఫ్యాక్షన్ మొదలు పెట్టబోతున్నాడా? ఆయన అసలు రూపాన్ని జేసీ బ్రదర్స్కి చూపించబోతున్నాడా? ఆయన వార్నింగ్కి జేసీ బ్రదర్స్ భయపడతారా లేదా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. సార్, మళ్ళీ ఫ్యాక్షన్ మొదలు పెడతా, 4 నెలల తర్వాత నా అసలు రూపం చూపిస్తా అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ బ్రదర్స్కి వార్నింగ్ ఇచ్చారు. ఏంటి సార్ ఈ వార్నింగ్ని ఎలా చూడొచ్చు? నిజంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మళ్ళీ ఫ్యాక్షన్ని మొదలు పెడతారా? ఆయన అసలు రూపాన్ని జేసీ బ్రదర్స్ చూపించబోతున్నారా? జేసీ బ్రదర్స్ దానికి భయపడతారా లేదా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆయన భావనలో నేను వీరుణ్ణి సూర్యుడిని, నన్ను చూసి జేసీ వాళ్ళు భయపడుతున్నారు అనే అభిప్రాయంలో ఉన్నారు కదా. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇంట్లో లేని సమయంలో ఆయన ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యం కూడా చేసి ఆయన కుర్చీలో కూడా కూర్చున్నారు కదా. ఇక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ రోజే వీళ్ళు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇక నా తాడిపత్రి రారేమో, ఇక్కడ ఇక ఉండరేమో, మమ్మల్ని చూసి భయపడిపోయారు అని చెప్పి భావించడం కూడా జరిగింది. అంటే ఇంట్లో లేని టైంలో వెళ్ళి కూర్చొని. అవునా అండి, ఇంట్లో ఉండే టైంలో ఎందుకు వెళ్తారు వాళ్ళు? తెలివిగల రాజకీయ నాయకులు కదా. ఇప్పుడు ఎక్కడైనా చూడండి, ప్రత్యర్థుడికి ముఖాముఖి తడబడిన సందర్భాలు అయితే లేవు కదా. వాళ్ళు ఎక్కడో వెళ్తా ఉన్నప్పుడు దారి గాచి చంపుకోవటాలే కదా రాయలసీమలో జరుగుతుంది. ఎదురెదురుగా కలిసి పోరాడుకొని చంపుకోరు కదా. ఇప్పుడు దాకా జరుగుతుంది అదే కదా. అదే పెద్ద వీరత్వం, గొప్పత్వం, చాలా గొప్పవాళ్ళుగా భావిస్తూ ఉంటారు వాళ్ళు. దాన్ని కూడా చిత్రాలకు సంబంధించి చాలామంది కూడా అదేదో చాలా గొప్పతనంగా చూపించబట్టే ఈరోజు ఇలా తయారయ్యారు. దానికి కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొంతమందిని వాళ్ళ భుజాల మీద చేతులు వేసేసి వాళ్ళ సహకారం తీసుకుంటూ వాళ్ళని కాపాడుకుంటున్నారు కాబట్టి ఇంత విచ్చలవిడిగా ఈరోజు సాగుతూ ఉంది. దాన్ని ఎంతో కొంత తెలుగుదేశం ప్రభుత్వంలో దారిలో పెట్టిన మాట మాత్రం వాస్తవం. వాళ్ళందరినీ ఒకే దాడికి తీసుకొచ్చేసి మీరు కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, రాష్ట్ర అభివృద్ధి చెందితే అందరూ బాగుంటారు, ఇప్పుడు దాకా ఇలా జరుగుతుంది కాబట్టి మీరు ఈ మంచి పనులు కాదని చెప్పని కొంత దారిలో పెట్టిన మాట వాస్తవమే. ప్రత్యర్థులందరినీ తీసుకుని రావడం కూడా జరిగింది కదా. ఆ రోజు చూసుకుంటే రామసుబ్బారెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, జేసీ దివాకర్ రెడ్డి గారు, పరిటాల సునీత గారు, మనం ఎన్ని చూస్తూనే ఉన్నాం చాలా జిల్లాల్లో. అట్లాగే గొట్టిపేట రవికుమార్ గారు, కరణం బలరామకృష్ణమూర్తి గారు. ఒకటి కాదు, మనం బారుగా చూసుకుంటా వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గొడవలు లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అందరిని కలిసి పొమ్మని చెప్పి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. దాన్ని ఇష్టం లేని కొంతమంది వ్యక్తులు బయటకు వెళ్ళారు. దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అదుపులో పెట్టింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకం ఎలా పెరిగిందో ప్రశ్నించే వాళ్ళని చూసుకుంటామంటే అంటే వాళ్ళు ఎంతో కొంత సమన్వయం పాటించారని భావించాలి కొన్నిసార్లు తప్ప. వాళ్ళు ఏంటంటే భయపెట్టాలని చూసుకున్నారు, కొంతమందిని తొడముట్టించడం కూడా జరిగింది. ఇట్లా ఈ క్రమంలో ఆ రోజు భయపెట్టాలని చూశాడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని. భయపెట్టే క్రమంలో ఆయన వచ్చాడు, తిరిగి మళ్ళీ మేసం మెలేసాడు, తొడగొట్టి నిలబడ్డాడు, అక్కడే కూర్చున్నాడు, మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. ఈరోజు తన తడాకేందో చూయించాడు. ఇప్పుడు మనం ఎంత చేసినా వీళ్ళు ఎందుకు పారిపోవటం లేదు? రేపు పొద్దున ఎన్నికల తర్వాత ఎందుకు ఇప్పుడే చేయొచ్చు? అధికారం మీ చేతిలోనే ఉందిగా. ఎన్నికల తర్వాత ఏం చూయించేది? అంటే ఎన్నికల్లో ఓడిపోతున్నావు అని నిర్ణయానికి వచ్చేసావా? మళ్ళీ రేపు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళ అబ్బాయి గారు అక్కడ గెలుస్తున్నారని నిర్ణయానికి మీరు వచ్చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ముఠా తగాదాలను బడి తీయాలని ప్రయత్నిస్తున్నావా? దీనికి సమాధానం చెప్పాలి కదా. 4 నెలలు దాకేందుకు ఇప్పుడు అదే చేయొచ్చు కదా. అంత సత్తా గలవాళ్ళు, అంత వీరాతి వీరులు అయితే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఎవరి మీద లేని ఆయన మీద అభియోగాలు ఉన్నాయి కదా. ఆయన నిర్బంధం చేయడం కూడా జరిగింది కదా. ఈ వయసులో ఆయన ఏం చేయాలో అవన్నీ చేశారు కదా. అయినా సరే ఆయన పారిపోలేదు కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అందరికి కూడా ఆయన చూసి కొంత నేర్చుకోవాలి. గతంలో ఏ పార్టీలో ఉండా ఈ పార్టీకి వచ్చిన తర్వాత పార్టీ విషయాల్లో కావచ్చు, అధినాయకుడిని ఎవరైనా మాట్లాడితే ఆయన తిరగబడ్డ విధానం కావచ్చు, స్థానికంగా ఆయన మీద ఇన్ని దౌర్జన్యాలు జరుగుతున్నా ఆయన పోరాడే విధానం కావచ్చు, చాలామంది నేర్చుకోవాలి. అది మామూలు విషయం కాదు. తట్టుకున్నాడంటే నిజంగా ఆయనకి అభినందించాల్సింది. అలాంటి వ్యక్తి మీద ఈరోజు ఈయనేదో అంటే భయపడే మనిషి అయితే కాదు కదా జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన్ని ఢీ కొట్టాలి అంటే దానికి తగిన వ్యక్తి వాళ్ళిద్దరికీ ఎప్పటి నుంచో ఉంది. ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది, గతంలో వాళ్ళ చేతిలో అధికారం ఉంది. రేపు పొద్దున వాళ్ళు అధికారంలో వస్తారనుకుంటున్నారు. ఆ రోజు కనుక మీరు మాట్లాడితే అది మీ ధీరత్వం, మీ గొప్పతనం.
రేపు మీరు ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆ రోజు అదే తాడిపత్రి నడిగడ్డ మీద నుంచొని ఆ రోజు నేను ఇట్లా చెప్పాను కాబట్టి ఇదిగో ఈరోజు ఇక్కడ నిలబడ్డాను, నా వీరత్వాన్ని చూపిస్తున్నాను, నువ్వు ఉంటే రా అని చెప్పాను. ఆ రోజు మాట్లాడితే నిజమే కావాలా, ఈయన ఇంత గొప్పవాడు కావాలని మనం మాట్లాడుకున్నాం. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాల్సిందే. దానివల్ల ఆయన మాట్లాడారని చెప్పని ఈ అధికారంలో ఇప్పుడు చేయలేని తర్వాత ఏదో చేస్తాడని మనం ఎక్కువగా ఊహించుకోవడం కూడా వాస్తవం కాదేమో అనేది నా అభిప్రాయం. ఓకే సార్, అధికారాన్ని అడ్డం పెట్టుకొని లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని మళ్ళీ ఫ్యాక్షన్ మొదలు పెడతా అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా, లేదంటే అసలు ఏ ధైర్యంతో అటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు? అంటే ఫ్యాక్షన్ని నిలువరించేందుకు ఇప్పటివరకు వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కూడా వారి దైన శైలిలో ప్రయత్నం చేస్తున్నాము అంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈయన బాహాటంగా ముందుకొచ్చి నా ఫ్యాక్షన్ని మళ్ళీ మొదలు పెడతా, నా అసలు రూపాన్ని 4 నెలల తర్వాత మీకు చూపిస్తా అంటూ బాహాటంగా చెప్తున్నటువంటి సందర్భంలో దేన్ని చూసి ఆయన అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? అదేనండి, ఆయనకి ఓటమి భయం పట్టుకుంది. పార్టీ శ్రేణులను భయపెట్టాలంటే మళ్ళీ మేము అధికారంలో రాబోతున్నాం, మీకు ఏది చేయాలో అది చేస్తాం, మళ్ళీ నేను ఫ్యాక్షన్ మొదలు పెడతాను, నా ముఠా ఆ రోజు నేను ముఠా నాయకుడిగా ఎలా ఉన్నానో, గతంలో మేము విధమైనటువంటి పోరాటం చేశామో అదే చేయబోతున్నాను అని చెప్పని ఆయన హెచ్చరిక చేశాడు. ఎందుకోసం? గెలుపు నుంచి తప్పించుకోవడం కోసం. అవతల జేసీ ప్రభాకర్ రెడ్డి గారి గెలుపుని తప్పించడం కోసం అతను చేస్తున్నాడు ప్రయత్నాలు. దానికి అంటే భయపెట్టాలనే శ్రేణుల్ని. నేను అందుకే అంటుంది అప్పుడు దాకా ఎందుకు ఇప్పుడే చేయొచ్చు కదా. అంటే ఇది కక్షతో కూడిందా లేదంటే వాళ్ళిద్దరు రాజకీయ వ్యూహంతో కూడిందా? రాజకీయ వ్యూహం. రెండోది ఏంటంటే మళ్ళీ గెలవాలనే తపన. అట్లాగే వాళ్ళ గతంలో ఉన్నటువంటి వైరాలు అయ్యేం కొట్టిపారేయలేం కదా. ఎప్పటి నుంచి జరుగుతున్న పోరాటం కదా, ఇలా కొత్తగా వచ్చింది అయితే ఏం కాదు కదా. వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు ఉన్నమాట వాస్తవమే. దానివల్ల ఎంతోమంది బలైపోయారు. అట్లాగే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కనుక చూసుకుంటా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి మీద చాలా అభియోగాలు పెట్టడం కూడా జరిగింది, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద. అయినా సరే ఆయన వెనక్కి దక్కకుండా పోరాటం చేస్తూనే ఉన్నాడు, ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. ఈ వయసులో కూడా అక్కడ కూర్చొని శాసనసభ్యుడుగా ఓడిపోయిన తర్వాత అయినా ఇప్పుడు ఆ తాడిపత్రిలో ఇప్పుడు ఆయన గెలిచి చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో కూడా అధికారులు సహకరించకపోయినా కూడా నిరసన ప్రత్యేకంగా తెలియజేస్తూ ఎలా నిరసన తెలియజేయాలో మిగిలిన పార్టీ శ్రేణులకు చూపిస్తూ పోరాటం చేస్తూనే ఉన్నాడు కదా. మరి అప్పుడే ఏం చేయలేనాడు, రేపు పొద్దున ఏం చేస్తారు చెప్పండి? 23 స్థానాలు ఉన్న తెలుగుదేశం పార్టీని ఏం చేయలేనాళ్ళు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈయన చేస్తే ఆ రోజు మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు గతంలో వాళ్ళిద్దరికున్న వైరాలు మనకు స్పష్టంగా తెలుసు. జరుగుతున్న ఎంతమంది అక్కడ ఆహుతి అయ్యారో ప్రజలందరికీ తెలుసు. ఎన్ని గొంతుకులు అక్కడ తెగిపడ్డాయో మనకందరికీ తెలుసు. కొత్తమీ కాదు కదా. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి అయితే కాదు కదా. సార్, మరి వీళ్ళిద్దరి రాజకీయ పోరులో రానున్న ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు, దాని గురించి అనుమానం ఏముంటుంది చెప్పండి. ఓకే, అది నిర్ణయం అయిపోయిందండి. ఓకే, అంటే ఓటమి భయంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేశారు నిస్సందేహంగా. ఓకే. రెండోది ఏంటంటే రేపు పొద్దున్న నాకు స్థానం ఎవరేమో అని భయం కొద్ది కూడా చెప్పొచ్చుండొచ్చుగా. ఓకే, మళ్ళీ స్థానం నిలబెట్టుకోవడం కోసం. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.